ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ మేరకు ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అన్ని రకాలుగా శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీబీఐ వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. న్యాయస్థానం తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలంటూ దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్పై ఈ నెల 18న వాదనలు ముగియడంతో జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పు రిజర్వ్ చేశారు. గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి బాధ్యతలు చేపట్టక ముందే ఓఎంసీకి లీజులు కేటాయించారని ఆమె తరపు న్యాయవాది వివేక్ రెడ్డి గత వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపారు. అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నడుచుకున్నారని వాదించారు. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మి వ్యవహరించారు అనడానికి సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ఓఎంసీకి లీజులు కేటాయించారని సీబీఐ వాదిస్తోందని, మైనింగ్ ను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలన్న నిబంధనేమీ లేదన్నారు. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు లీజుల కేటాయింపు సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న కృపానందన్ను సీబీఐ కోర్టు నిర్దోషులుగా తేల్చిందన్నారు. ఓఎంసీకి మైనింగ్ లీజులు కేటాయిస్తూ శ్రీలక్ష్మి జీవోలు జారీ చేశారని, అప్పటికే కృపానందం పదవీ విరమణ చేశారని సీబీఐ పీపీ శ్రీనివాస్ కపాటియా వాదించారు. లీజుల కేటాయింపుల్లో గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి పాత్ర ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. మే 6న ఓఎంసీ కేసుపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ ఓఎంసీని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. తీర్పు వెలువరించిన సమయంలో శ్రీలక్ష్మిపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో సీబీఐ కోర్టు ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో శ్రీలక్ష్మి క్రిమినల్ రివిజన్ అప్పీలుపై హైకోర్టు మరోసారి విచారణ నిర్వహించి తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఆధారంగా సీబీఐ కోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఓఎంసీకి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ మరోసారి వాదనలు వినిపించనుంది. వాద ప్రతివాదాలు ముగిసిన తర్వాత సీబీఐ కోర్టు శ్రీలక్ష్మి పాత్రపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది.